అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. ఈరోజు అయితే మేము జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ మా సుబ్బు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు వాడికైతే కొంచెం టిఫిన్ తినిపించి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. అండ్ ఇంక ఇక్కడ అమ్మ అయితే రెడీ అవుతుంది. అమ్మ చూపించు ఎలా రెడీ అయ్యావు. నెక్స్ట్ మా సుబ్బుని చూపిస్తాను. అదిగోండి మా లిటిల్ సుబ్బు. నెక్స్ట్ అయితే ఇంకా వీడికి ఇక్కడ టిఫిన్ తినిపిద్దామని చెప్పి ట్రై చేసాము. ఇంకా వీడు బయటికి వెళ్తున్నామంటే ఇంకా అసలు వీడిని పట్టుకోలేమన్నమాట. ఇంకా అసలు బయటికి వెళ్తేనే తింటానని చెప్పి పెట్టుకున్నాడు. సుబ్బుగాడికి టిఫిన్ అయితే ఇంకా దారిలో అన్న తినిపిస్తాము. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఇట్స్ 9:30. సో ఎప్పుడో మార్నింగ్ 8కి ఏమో స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఈ టైం అయిపోయింది. అంతా మా అమ్మే చేసింది గైస్. సో బాక్స్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోదాం సుబ్బుకి అయితే. అండ్ మీన్ వైల్ మీ అందరికీ నా శారీ లుక్ చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి. సో నేను శారీ అయితే యశు కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో దాంట్లోంచి అయితే తీసుకున్నాను. బేసిక్గా తను నా ఫ్రెండ్ అనమాట. సో ఇంకా తన దగ్గర తీసుకున్నాను నేను. శారీ చాలా బాగుంది అండ్ మంచి ఫ్లోరల్ కదా, ఈ మధ్య కొంచెం బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి అదైతే తీసుకున్నాను. క్లైమేట్ కూడా ఈరోజు చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఈరోజు సండే కాబట్టి కొంచెం జనాలతో కలకల్లాడుతూ ఉంటుంది పార్క్. రీసెంట్ టైమ్స్లో అందరికీ అనిపిస్తుందో లేదో బట్ నాకైతే నేను రెగ్యులర్గా ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నాను ర్యాపిడో, ఊబర్. లైక్ అసలు చాలా హెక్టిక్గా ఉంటుంది. అండ్ ర్యాపిడోలో అయితే అసలు బీభత్సమైన ప్రైజెస్ కంపేర్ టు ఊబర్. ఊబర్లోనేమో బుక్ అవ్వవు, ర్యాపిడోలోనేమో రేట్లు ఎక్కువ. అసలు ఏం చూస్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అది మనకి లైక్ మ్యాండేటరీ, మనకి కన్ఫామ్గా వెళ్ళాలి అనుకుంటే ఇంకా అసలు మనం చేసేదేం లేదు. నేను మెట్రో కూడా చూస్ చేసుకోవచ్చు బట్ నాకు సుబ్బుతో అంత అవ్వదు, వాడిని నేను క్యారీ కూడా చేయలేను. సో అందుకని ఇంకా నాకు తప్పక ఇంకా ఆటో బుక్ చేసుకున్నాను. ఊబర్లో 149కో ఏమో క్యాబ్ ఉంది బట్ ఇట్స్ నాట్ బుకింగ్. అండ్ ఆటో 210 రూపీస్ ఉంది, అది కూడా నాట్ బుకింగ్. సో ఇంకా తప్పక ర్యాపిడో ఓపెన్ చేసి చూస్తే 285 రూపీస్ ఉంది ఫ్రమ్ ప్రగతి నగర్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్. అది చాలా ఎక్కువ బట్ ఇంకా చేసేదేం లేదు. అండ్ మా అమ్మ ఆటోలోంచి హైదరాబాద్ మొత్తం చూసేస్తుంది అనమాట. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటారు కదా, అలా తీసుకుని వస్తే బాగనిపిస్తుంది. అండ్ ఇది మన కేబుల్ బ్రిడ్జ్. మమ్మీదే ఫస్ట్ టైం చూడడం. సో నాకు బేసిక్గా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే రూట్ చాలా బాగా నచ్చుతుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, కొంచెం హైఫైగా కూడా ఉంటుంది కదా. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నేను ఒక 4 to 5 టైమ్స్ వెళ్ళుంటాను పెద్దమ్మ తల్లి టెంపుల్కి. నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు బోనాలు అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్లో. అండ్ ఈరోజు లాస్ట్ కదా, సో అక్కడ చాలా ఎక్కువ హడావిడిగా ఉంది. టెంపుల్ మొత్తం చాలా రష్గా కూడా ఉంది. అండ్ నిన్న ఎవరు ఉండరేమో అనుకున్నాం బట్ అలా జనాలు వస్తూనే ఉన్నారు అసలు. బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది మాకు దర్శనం అయితే. జనాలు చూడడానికి భయం వేసినట్టు ఉంటుంది బట్ వన్స్ మనం వెళ్తుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లైన్ అయితే. నేను వెళ్ళిన ఇన్ని
సార్లు కన్నా సరే ఈసారి నాకు దర్శనం చాలా పీస్ఫుల్గా జరిగింది. చాలా బాగా అనిపించింది, ఎందుకో తెలీదు. చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా ఉంది. మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్నారా? అండ్ ఇక్కడ చూస్తున్నారా, మొత్తం కర్రలు అవన్నీ కడుతూ చాలా బిజీగా ఉంది టెంపుల్ మొత్తం. బికాజ్ ఈరోజు బోనాలన్నమాట అక్కడ. ఈరోజు మాకు అసలు అవ్వదు, అంత రష్లో మేము అసలు రాలేము అనుకున్నాము. అందుకని ఇంకా ఈరోజు వచ్చేసాము. అండ్ చూస్తున్నారా, ఇదైతే ప్రసాదాల లైన్. కష్టపడి నేను టోకెన్ తీసుకుంటే మా అమ్మ ప్రసాదాలు తీసుకుంటుంది. బట్ ఆ ప్రసాదాలు తీసుకున్న దగ్గర కూడా చాలా లైన్ చాలాసేపు స్ట్రక్ అయిపోయింది. బికాజ్ ప్రసాదాలు ఇంకా రాలేదు అన్నట్టు. సో కష్టపడి మా అమ్మ అయితే ఎట్టకెళ్ళకి తీసుకొని సాధించుకొని వచ్చింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది. అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ప్రతిసారి దర్శనం చేసుకోవడం, పులిహార ప్యాకెట్లు తెచ్చుకోవడం, తినడం, వెళ్ళిపోవడం ఇదే అవుతుంది. సో ఏంటో ఈసారి పక్కన చాలామంది వెళ్తున్నారు ఏంటి అని చెప్పి వెళ్తే ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. అక్కడ కూడా దర్శనం చాలా బాగుంది. ఇంకా అక్కడే కూర్చొని పులిహార అయితే తింటున్నాము. మా సుబ్బు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు పులిహార. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోనాలు పెట్టుకునే వాళ్ళకి లైక్ షెడ్స్లో కూడా ఉన్నాయి. అక్కడ పెట్టుకుంటారేమో, నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. అండ్ మా సైడ్ అయితే అమ్మవారి టెంపుల్స్లో అలా ఉంటుంది, భోజనాలు అవి పెట్టుకోవడానికి, లైక్ పండగలు అవి చేసుకుంటారు కదా అక్కడ. సో ఇక్కడ మ్యాండేటరీ సెల్ఫీ, ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ ఫోటోలు అవి దిగుతూ ఉంటారు కదా. సో మేము వీడియో తీసుకున్నాము, ఫోటో కూడా తీసుకున్నాంలేండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంక అయిపోయింది. ఇంక అప్పటికే ఆల్మోస్ట్ 1 అలా అయిపోతుంది. ఇంక ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా కూర్చున్నాము. అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్ బయటికి ఎగ్జిట్ నెంబర్ 1 అనుకుంటా. బయటికి వస్తే అక్కడ ప్యారడైజ్ బిర్యానీ ఉంది, అక్కడ కూర్చొని భోంచేసాము. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ప్యారడైజ్ ఆ ఫ్లోర్లో ఆ రెస్టారెంట్ మొత్తం అమ్మాయిలే రన్ చేస్తున్నారనమాట. నాకు చాలా స్పెషల్ అనిపించింది. లైక్ అమ్మవారి గుడి పక్కన లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టు. సో సాటర్డే కాబట్టి వెజ్ బిర్యానీ తినాల్సి వచ్చింది. బేసిక్గా నేను వెజ్ బయట అస్సలు తిన్నాను, బట్ ఇక్కడ తప్పలేదు. కొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో, నాకైతే పెద్ద నచ్చలేదు. మా మమ్మీ అయితే సూపర్ ఉంది అంటుంది. మేము రిటర్న్ అయ్యే టైంకి అసలు ఎండగానే ఉంది, అసలు మబ్బుగా ఎక్కడ అనిపించలేదు. ఆల్ ఆఫ్ సడన్ మేము ప్రగతి నగర్ స్టార్ట్ అయ్యాము అంతే, ఇంకా ఫుల్ వర్షం పడింది. ఏ రేంజ్లో అంటే ఇంకా ఆటోలో మేము కూడా తడిచిపోయాము, ఆ రేంజ్లో పడింది. మొత్తానికి అలా జరిగింది. ఈరోజు అయితే పెద్దమ్మ తల్లి దర్శనం అయిపోయింది. అండ్ సండే అయితే అక్కడ బోనాలు, ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. అండ్ మంచిగా ఫుడ్ తిన్నాము, కూల్ క్లైమేట్లో ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గుడివాడ పిల్ల ఛానల్.